ఇన్ని యజ్ఞాలు చేశాననే అహంకారం, ఇంత దానం చేశామనే అహంకారం పెరుగుతుంది. అది పెరగకుండా ఉండాలంటే తపస్సు చేయాలి. మన ఇంట్లోనే మనం ఓ మూల కూర్చుని నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక నామాన్ని నిరంతరం ముందు జపం చెయ్యాలి. ఆ జపం చెయ్యగా 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 ఆ నామం కూడా లేకుండా నాదం మీద మనస్సు నిలబడుతుంది. ఆ నాదాన్ని పట్టుకోగా 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 ఆ నాదం కంటే అతీతమైన నాద బిందు కళాతీతమైన స్పాట్, ఆ బిందువు మీద మన దృష్టి నిలబడుతుంది. నాద బిందు కళ అతీతమైనటువంటి కేంద్రం, అదే శ్రీచక్రంలో మూలం. అక్కడ ఉండిపోతే ఇక మౌనమే, ఇంకేముండదు అక్కడ. అది మన హృదయంలోనే సాధ్యం. ఇక్కడ దానికి ఏమి బయటివి, అది తపస్సు. ఆ తపస్సులో ఉన్నవాడు ఒకవేళ బయటకు వస్తే వాడు ఏమి సంకల్పిస్తే అది జరుగుతుంది. దాన్ని వాక్సిద్ధి అంట. అది యజ్ఞం.